అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? దాన ధర్మాలు చేస్తే సరిపోతుందా? చాలామంది దాన ధర్మాలు చేస్తా ఉంటారు. చాలా పేదవాళ్ళని ఆదరిస్తా ఉంటారు. ఎవరు ఆపదలో అన్నా సరే గాని వాళ్ళకి హెల్ప్ చేసేస్తా ఉంటారు. చాలామంది అంటారు, "ఈ వ్యక్తి చాలా మంచోడమ్మా. చాలా దాన ధర్మాలు చేశాడు. బట్టలేని వారికి బట్టిచ్చారు. ఆహారం లేని వాడికి ఆహారం పెట్టారు" అని ఈ మనిషికి ఎందుకిలా జరిగింది అంటారు. అంటే దాన ధర్మాలు చేస్తే మాత్రం సరిపోదు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క బాగోగులు కానీ, ఆ వ్యక్తి యొక్క జీవన శైలి కానీ మారాలి అంటే, ఆ వ్యక్తి ఆలోచనలే. దాన ధర్మాలు చేసినంత మాత్రాన్నే భగవంతుడు చూసి, ఆ వ్యక్తిని బ్లెస్ చేయరు. అస్సలు చేయరు. ఎప్పుడు చేస్తారు? ఆ వ్యక్తి తన ఆరోగ్యం గురించి తను అనుకుని భగవంతుడిని అడిగితే. భగవంతుడు ఒకటే పని చేస్తారు. అడిగితేనే ఇస్తారన్న విషయం ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రతీదీ అడగాలి. ఎవ్రీథింగ్ అడగాలి. అడిగితేనే ఇప్పుడు మనం వాటర్ తాగాలని కోరికొచ్చిందనుకోండి, ఆ భగవంతుడిని మనం వాటర్ తాగాలని మనకు కోరికే మనకి దాహం తీరుస్తది. అలాగే మన ఆలోచనలో వచ్చేది మాత్రమే మనకు ఆఖరిగా మిగిలేది. సో, ప్రతి ఒక్కరు ఎవరికో ఏదో పెట్టేసాము, దాన ధర్మాలు చేసాము, వాళ్ళని ప్రేమగా చూసేసాము, వాళ్ళ ఇంటికెళ్ళాము, వాళ్ళు బాగా అభిమానించాము, ఇంతమందిని అభినందించాము, అభిమానించాము అనేది కాదు కావాల్సింది. మీ గురించి మీరేమనుకున్నారు? మీ యొక్క జీవనశైలిని మీరెలా మార్చుకోవాలనుకుంటున్నారో అని భగవంతుని అడిగితేనే మాత్రం జరుగుతుంది. సో, మనందరం భగవంతునికి కావాల్సినయన్ని అడిగి, కావాల్సినయన్ని పొందుకొని హ్యాపీగా ఆయుస్తో ఉందాం. థ్యాంక్ యూ సో మచ్.